కేవలం సర్టిఫికెట్ మాత్రమే కాదు, రియల్ టైమ్ AI నాలెడ్జ్ తో మీ IT డ్రీమ్స్ నెరవేర్చుకునే గోల్డెన్ ఛాన్స్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. మనకి ఆగస్టు 12వ తారీఖున సూర్యగ్రహణం ఉంది అంటున్నారు, కొంతమంది మన దగ్గర లేదు అంటున్నారు. అసలు ఏంటి వాస్తవం? తప్పకుండా తెలియజేస్తానని ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. మనకు సూర్యగ్రహణం అనేటటువంటిది భారతదేశంలో అసలు లేదు, కనిపించదు. కనిపించినటువంటి గ్రహణానికి నియమాలు కూడా పాటించవలసినటువంటి అవసరం ఏమాత్రము లేదు. ఇది సూర్యగ్రహణం అనేటటువంటిది మనకు రాత్రి సమయంలో జరుగుతుంది. రాత్రి సమయంలో జరిగేటటువంటి దానికి సూర్యుడు అసలు కనిపించడు కాబట్టి, మన దేశంలో సూర్యోదయానికి సూర్యాస్తమయానికి లేదు కాబట్టి మనము ఈ యొక్క గ్రహణం నియమాలు పాటించవలసినటువంటి పని లేదు. ఈ యొక్క గ్రహణం అనేటటువంటిది వేరే దేశాలు, ఇతర దేశాలలో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు భయపడాల్సిన పని లేదు. యథావిధిగా పనులన్నీ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అని అంటే కనుక, భారతీయులు ఆయా దేశాలలో ఉంటే మన యొక్క దేశంలో ఉన్నటువంటి వారు ఇంకో దేశాల్లో కూడా చాలామంది విస్తరిస్తూ ఉన్నారు. అయితే నిజానికి ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి వారు సరిగ్గా గ్రహణాన్ని పట్టించుకోరు. ఇతర దేశస్తులు అసలు గ్రహణాన్నం అంటేనే కూడా వాళ్ళకి తెలియదు, తెలిసినా కూడా వాళ్ళంతగా పట్టించుకోరు. అదేదో సోలార్ సిస్టమ్ అనో, లేదు అని అంటే కనుక సైంటిఫిక్ రీజన్స్ అనో, ఏదో ఒక దానితో ఆ కోణంలో చూసి అసలు దాన్ని పట్టించుకోరు. కాబట్టి అలాంటి దాని గురించి భయపడాల్సిన పని లేదు. మన భారతదేశంలో గ్రహణం సంభవిస్తే మనం నియమాలు పాటించాలి, సూతకం పాటించాలి. గ్రహణాన్ని ఎందుకు చూడకూడదు అని అంటే కనుక, దాని నుంచి వెలువడేటటువంటి గ్రహణ సమయంలో కాస్మిక్ ఎనర్జీ అది భూమి మీద విషపూరితంగా ప్రసరింపబడుతుంది. కాబట్టి ఆ సమయంలో మనం గ్రహణం చూడకూడదు, ఆ సమయంలో భోజనం చేయకూడదు, ఆ సమయంలో గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా బయటకు తిరగకూడదు అనేటటువంటి నియమాలు మన పెద్దలు పెట్టారు. ఎందుకు అని అంటే కనుక, ముఖ్యంగా గ్రహణం ఒకవేళ ఉంటే కనుక మనం పాటించే నియమాలు ఏంటి? గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్ళకూడదు, ఆహారం తినకూడదు, పట్టు స్నానం, విడుపు స్నానం ఆచరణ చేసుకోవాలి. అలాగే ఆ సమయంలో దేవతా ఆరాధనలు, లేదంటే జపాలు, తపాలు, హోమాలు ఇలాంటి క్రతువులు ఆచరణ చేసుకోవాలి అనేటటువంటి పద్ధతులే చెప్పారు తప్ప, గ్రహణం అనేటటువంటిది అదేదో చెడు సంభవిస్తుంది, చెడు చేస్తుంది అనేటటువంటి భ్రమలో నుంచి బయటకు రండి. ఎందుకంటే గ్రహణ సమయము చాలా పవిత్రమైనటువంటి పుణ్య సమయము. ఆ సమయం ఒక నిజంగానే వస్తే గనక ఆ సమయంలో మనం అనేక క్రతువులు ఆచరణ చేసుకోవచ్చు, అనేక రకములైనటువంటి పుణ్యాన్ని అందుకే ఆద్యంత పుణ్యకాలము అనేటటువంటి ఒక సమయం వస్తుంది. ఆ పుణ్యకాలం రోజున ఏం చేయాలి అంటే, జప, తప, హోమాది క్రతువులు, అలాగే గంగా స్నాన విధి, సముద్ర స్నాన విధి, ఇవి ఆచరణ చేసుకోవాలి అనేటటువంటివి ఆ గ్రహణ సమయంలో తప్పకుండా చేయాలి. అది ఎప్పుడు? ఆ గ్రహణ సమయంలో చేస్తే మనం మామూలు రోజులో చేసేదానికి ఈ గ్రహణ సమయంలో చేసేదానికి 1000 రెట్ల పుణ్యం కలుగుతుంది. అందులో ముఖ్యంగా గర్భిణీ స్త్రీల గురించి చెప్పారు ప్రస్తావన. ఎందుకు అని అంటే కనుక, గర్భస్థ శిశువు మీద ఆ కాస్మిక్ ఎనర్జీ గనక పడితే, నెగిటివ్ కిరణాలు గనక పడితే, గర్భస్థ శిశువు అంగవైకల్యంతో పుట్టడము, లేదు అని అంటే కనుక ఏదైనా చర్మ సంబంధితమైనటువంటి వ్యాధులతో పుట్టడము, ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదు అని చెప్తారు. నిజంగానే మరి ఆ సూర్యగ్రహణానికి అంత పవర్ ఉందా అని అంటే, మనం ఇప్పుడు కళ్ళతో చూస్తాను సోలార్ సిస్టమ్ అంటే సూర్యుడి యొక్క కాంతి తరంగాల నుంచి మనం ఈ రోజున విద్యుత్ తరంగాలను తీసుకుంటాం, విద్యుత్ శక్తిని మనం చూస్తూ ఉన్నాము. అంటే సూర్యుడి యొక్క వేడి, సూర్యుడి యొక్క తాకిడి, సూర్యుడి నుంచి వెలువడేటటువంటి కాస్మిక్ ఎనర్జీ, ఇవన్నీ కూడా ప్రాణవాయువు అని అంటారు. ప్రాణవాయువు అంటే మన యొక్క ఆయుష్కి, జీవానికి కారణం సూర్యుడే అవుతూ ఉంటాడు. కాబట్టి ఆ సూర్యుడి యొక్క కాస్మిక్ ఎనర్జీ ఇలాంటి గ్రహణ సమయంలో గనక భూమి మీద ప్రసరించేటటువంటి సమయంలో దాని నుంచి వెలువడే విష పదార్థాలు వస్తూ ఉంటాయి, విషపు కిరణాలు వస్తూ ఉంటాయి. దాని ద్వారా ఏమవుతుంది అని అంటే కనుక, అది భూమి మీద పడడము, మనిషి మీద పడడము, లేదా తినే ఆహార పదార్థాల మీద పడడం ద్వారా అవి విషపూరితంగా మారిపోతాయి. లేదా ఇప్పుడు మనం ఏదైనా హెల్తీ ఫుడ్ తిన్నామనుకోండి, మనకు కొంచెం శక్తి వస్తుంది. అలాగే గ్రహణ సమయంలో ఆ ఫుడ్ కనుక తీసుకుంటే దాని నుంచి మనకు అనేక రకాలైన రోగాలు సంక్రమిస్తూ ఉంటాయి. తిన్న వెంటనే వస్తాయా అంటే అలా ఉండదు. అది ఎప్పుడైతే తింటామో దాని ద్వారా సంక్రమించే లోపల జరుగుతూనే ఉంటాయి. కానీ చాలామంది వితండవాదం చేసే వాళ్ళు ఏమనుకున్నారంటే, నేను ఇప్పుడు గ్రహణ సమయంలో తిన్నాను, నాకేం జరిగిందా చూడండి అంటాం. ఎప్పటికప్పుడు గ్రహణ సమయంలో భోజనం చేస్తే దానివల్ల ప్రాణ నష్టమో ఇంకా ఏదో నష్టమో జరగదు. అవి లేనిపోని రోగాలను సృష్టిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం మామూలుగా రోజు చేసే భోజనానికి
మామూలు ఆకలి వేసినప్పుడు చేసే భోజనానికి కాస్త వ్యత్యాసం ఉంటూ ఉంటుంది. అలాగే మనం రోజు చేసే భోజనానికి గ్రహణ సమయంలో చేసే భోజనానికి కూడా అదే రకమైనటువంటి వ్యత్యాసం ఉంటుంది. అందుకే భోజనాలు చేయకూడదు. పట్టు స్నానం, విడుపు స్నానం ఎందుకు అంటే సూర్యుడికి సూతకాలం అని ఉంటుంది. ఇప్పుడు మనం ఎవరైనా చనిపోతే ఎలాగైతే సూతకం పాటిస్తామో అలాగే సూర్యుడికి కూడా సూతకాలం అనేది ఉంటుంది. సూర్యుడు అనేటటువంటి వాడు ప్రపంచవ్యాప్తంగా అందరికీ వెలుగుని ప్రసాదించేవాడు. అలా సూతకాలం కాబట్టి భూమి మీద ఉండే ప్రతి ఒక్కరు పట్టు స్నానం, విడుపు స్నానం చేయడం వల్ల మనకు సూతకం ఉండదు అనేటటువంటిది మనం ముఖ్యంగా పాటిస్తాం. చేయకపోతే కలిగే నష్టాలు ఏంటండి? సూతకాలంలో ఇప్పుడు మామూలుగా మనము ఉదయం లేచిన వెంటనే స్నానం చేయాలి, లేదా మనం దేవాలయానికి వెళ్ళాలి. మనం స్నానం చేయకుండా దేవాలయానికి వెళ్ళాలి అని అంటే మన మనస్సు ఒప్పుకోదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండో విషయం ఏంటంటే సూతకాలం అంటే అంటుముట్టు దోషాలతో ఉన్నటువంటిది. ఇప్పుడు మామూలుగా అంటుముట్టు అంటే ఏంటి అంటే చనిపోయిన వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటిది ముట్టు. అలాగే ఎవరైనా బహిష్ట అయినప్పుడు అంటుముట్టు అనేది ఎలాగైతే ఉంటుందో అలాగే సూతకాలం అనేటటువంటిది కూడా సూతకము అంటే ఆ సమయంలో నిషిద్ధ కాలమైనటువంటి సమయం. ఆ సమయంలో మనం స్నానం చేయకుండా ఉంటే శరీరం అంతా కూడా స్కిన్ ఎలర్జీ రావడం. ఎందుకంటే ఆ కాస్మిక్ ఎనర్జీ నెగిటివ్ కిరణాలన్నీ కూడా మన మీద పడతాయి కాబట్టి ఆ నెగిటివ్ కిరణాలు పడినప్పుడు తప్పకుండా మనకు ఆ రోజు స్నానం చేయకపోతే ఆ వ్యక్తికి స్కిన్ అలర్జీ రావడము, లేదు అంటే ప్రాణాంతకములైనటువంటి ఏదైనా రోగాలు రావడం ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి. అందుకే ఆ రోజున గంగా స్నానము, సముద్ర స్నానము, కూప స్నానము ఇవి చేయమని చెప్తారు. అందుకే ఈ గ్రహణ కాలం అనేటటువంటి చాలా పవిత్రమైనటువంటి కాలం. దీనిని మనం పవిత్రంగా ఉపయోగించుకోవడానికి భగవంతుడు మనకు అందించినటువంటి కాలం. కాబట్టి ఇది భారతదేశంలో లేదు కాబట్టి దీనికి నియమాలు కూడా పాటించవలసిన పని ఏమాత్రం లేదు. అది ఆయా దేశాల వారు ఎవరికైతే ఉందో ఆయా దేశాలు పాటిస్తే సరిపోతుందండి. అంటే మన దగ్గర లేకపోయినప్పటికీ గర్భిణీ స్త్రీలు మాత్రం నియమాలు పాటించాలి, పాటిస్తే వచ్చే నష్టం ఏమీ లేదు, పాటించాల్సిందే అంటూ ఉంటారు కదా, అది అవసరం లేదంటారా? అవసరం లేదు. ఎందుకంటే మనకు రాత్రి సమయంలో జరుగుతుంది. రాత్రి సమయంలో మనం అందరం పడుకునే ఉంటాం కదా, మనం ఎక్కడికి వెళ్ళము. గర్భిణీ స్త్రీలు కూడా ఎక్కడికి వెళ్ళరు. అలాగే సూర్యుడి యొక్క కిరణాలు కూడా మన దేశం మీద ప్రసరించవు. కాబట్టి మనము గ్రహణం లేనటువంటి సమయంలో మనం పాటించిన ప్రయోజనం ఏమీ లేదు. పాటించినా ప్రయోజనం లేదు, పాటించకపోయినా ప్రయోజనం లేదు. ఇప్పుడు ఒకవేళ గ్రహణము ఉంది అని అంటే కనుక దేవాలయాలని మూసివేయాలి. ఏ దేవాలయాలు కూడా ఆ రోజున మూసివేయరు. అలాగే ఆ రోజున యథావిధిగా భోజనాది క్రతువులన్నీ కూడా మార్చుకుంటాం. కానీ ఆ రోజున ఎలాంటి భోజనాది క్రతువులు మార్చుకోవాల్సిన పని లేదు. మనం రోజువారీగా ఈ అమావాస్య కూడా యథావిధిగా అదే రకమైనటువంటి పద్ధతితో చేసుకోవచ్చు అండి. ధన్యవాదాలండి. శ్రీవారి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.